తిరుపతిలో మహిళా సంఘాలు అధికారంగా హిందూ సంఘాల నేతలంతా కూడా అతని మీద ఏదైతే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఇక ఎవరైతే సాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మహిళలంతా కూడా ఆ యొక్క పూలు ధరిస్తూ వాళ్ళ యొక్క నిరసన. సాలెం రాజు గారు చిలకలూరు నుంచి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హిందువులకు అవమానకరంగా ఉన్నాయి. పూలు పెట్టుకున్నంత మాత్రాన మేమంతా బజారు స్త్రీలు అనడము అది చాలా చెడ్డ మీనింగ్తో కూడిన వాక్యాలు. ఈరోజు పూలు పెట్టుకుంటే బజారు స్త్రీలు అంటున్నారు, రేపు గాజులు వేసుకుంటే ఇంకొక మాట, బొట్టు పెట్టుకుంటే ఇంకొక మాట, ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మన హిందువులకు ప్రతిరోజు అవమానపరుస్తున్నారు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన పైన తప్పకుండా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలని మరీ కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకసారి, మన హిందూ ధర్మాన్ని కాపాడుతానని. ఎన్నో జరుగుతున్నాయి మన హిందువుల మీద. ఆ ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమాత్రము రియాక్షన్ చూపటం లేదు. మాటలు చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపించాలని పవన్ కళ్యాణ్ మరీ కోరుతున్నాను. గతంలో కూడా అజయ్ బాబు అనే అతను మొట్టు పెట్టుకున్న మగవాళ్ళందరికీ మొగుళ్ళు ఉన్నారా అని అడిగారు. అతనికి బుర్ర ఉందో లేదో తెలియదు, ఎట్లా మాట్లాడతాడో ఆ మాట. ఇన్ని రోజులు హిందూ దేశంలో పుట్టి ఆ మాట మాట్లాడుతున్నాడంటే అతనికి బుర్ర లేదు. ఆ రోజు సాయంత్రమే ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. మళ్ళీ ఇంకొక వెధవలేశాడు, సాలెం రాజు చిలకలూరిపేట. అతనేమంటున్నా అంటే పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మహిళలు అన్నారు. బజారు మహిళలు అంటే ఏంటో నీకు తెలుసా సాలెం రాజు? బజారు మహిళలు అంటే ఎవరు? పూలు పెట్టుకునే వాళ్ళు అంటున్నావు. మీ అవ్వ పెట్టుకోలేదా? మీ మొత్తవ్వ పెట్టుకోలేదా? మీ అమ్మ పెట్టుకోలేదా? ఒకసారి ఇంటికి వెళ్ళి అడిగి చూడు, వాళ్ళందరూ పెట్టుకున్నారా లేదా? వాళ్ళెవరో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడింటే బాగుండేది ఈ మాట నువ్వు. కానీ నోటి దోల అనేది ఈరోజు నీ నెత్తికి తెచ్చుకున్నావు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము, దీని గురించి స్పందించాలి నువ్వు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లాంటి ఎదవలకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని మహిళల తరఫున, హిందూ సంఘాల తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పూలు పెట్టుకోవడం ముస్లిమ్స్ పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ పెట్టుకుంటారు, హిందువులు పెట్టుకుంటారు. పూలు పెట్టుకుంటారు. ప్రతి పూలు కూడా ఈ విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది అది అంత అప్రోప్రియేట్గా అనిపించడం లేదు. ఈ మధ్య కాలంలోనే బొట్టు పెట్టుకున్న మగవాళ్ళందరినీ మొగుళ్ళు ఆ సంఘటన మర్చిపోకముందు పూలు పెట్టుకునే ఆడవాళ్ళని బజారు వాళ్ళు అన్నట్టుగా కన్విన్స్ చేయడం అనేది అది తీవ్రంగా వ్యతిరేకించాలి అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయడానికి వచ్చామండి. సో సాలెం రాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని, అతనికి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలంటే ఇక్కడ మీదట ఎవరైనా ఇలాంటి చెత్త కామెంట్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే విధంగా శిక్షలు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ని వేడుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను. నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ హిందువులు అంటే అంత చులకనైపోయింది. అది మెజార్టీ హిందువులు ఉండి కూడా వీళ్ళ దగ్గర ప్రతిసారి వర్గర్గా నీచంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ సారీ చెప్పడం, ఇది కంటిన్యూగా ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి ఒక్కసారి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టి వాళ్ళని శిక్షిస్తే ఇంకోసారి మాట్లాడరు. మీ అమ్మ పెట్టుకుంటుంది, మీ కుటుంబ సభ్యులు పెట్టుకుంటారు. చచ్చినా పూలు కావాలి, బ్రతికినా పూలు కావాలి. ఈ విధంగా మాట్లాడే విధంగా మీరు ముఖ్యంగా గవర్నమెంట్ ఒక ప్రాసెస్, ఒక జీవో తీసుకొని వస్తే, పవన్ గారు మీరు అన్నారు హిందూ ధర్మానికి ఒక జీవో కావాలని. అలాగే మన హిందూ ధర్మం అంటే కూడా కనీసం సినిమాలలో పాటలు కూడా వర్గర్గా దేవుడి మీద తీస్తున్నారు. కాబట్టి మన హిందూ ధర్మంకి వచ్చేటప్పటికి ఒక చట్టం తీసుకొచ్చేసి జీవితంలో ఒకరు మాట్లాడుకోకుండా మాకు సారీలు వద్దండి, వాళ్ళని కఠినంగా శిక్షించి, మేము ఒకరు మతం జోలికి వెళ్ళము, హిందువులు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఒకటి ఉంది, సర్వే జన సుఖినో భవంతు ఉంది. అందరినీ ఒకటే దృష్టితో చూడాలనుకుంటా. వీళ్ళు మాత్రము విభజించి వేరుబద్ధంగా చూసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటట్లుగా ఉంటుంది తప్ప వీళ్ళు సామరస్యంగా పదామనే మాట లేదు. కనుక అతన్ని ఇంకొకసారి ఎవరైనా మాట్లాడుకోకుండా కఠినంగా సాలెం రాజుని ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసి శిక్షించారంటే, ఒకరిని శిక్షించి జీవితాంతం జైలు శిక్ష ఇచ్చారంటే రెండోసారి ఎవరు మాట్లాడరు. మేము విధంగా రోడ్డుపైకి రానే అవసరం కూడా మాకుండదు.